Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకున్నాను. సో జీడిఎస్ ఆస్పిరెంట్స్ చాలామంది ఈ జీడిఎస్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆ నోటిఫికేషన్ కంటే ముందు అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో జీడిఎస్ ఆస్పిరెంట్స్ అదేవిధంగా జీడిఎస్గా వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ఏంటిదంటే ఈ డిఏ వచ్చేసి 50% ఇంక్రిమెంట్ అయిందని అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ 50% ఈ మంత్ మార్చి నుంచి ఇస్తారా లేకుంటే జనవరి నుంచి ఇస్తారా అనేది చాలామందికి డౌట్ ఉండే ఉంటుంది జీడిఎస్గా వర్క్ చేస్తున్న వాళ్ళకు. సో ఎప్పటి నుంచి ఇస్తారా అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా జీడిఎస్గా ఎవరైతే మీ ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ అయితే ఎవరు కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రజెంట్ వీడియోలోకి వెళ్తే చూడవచ్చు ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి ఈ నోటీస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు వాళ్ళు క్లారిటీగా ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు ఇక్కడ పైన. అదేవిధంగా ఈ నోటీస్ వచ్చేసి డాక్ భవన్, సన్సద్ మార్గ్, న్యూఢిల్లీ నుంచి రిలీజ్ అయింది. ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఇక్కడ చూసుకోవచ్చు డేట్ 20 మార్చ్ 2024 అంటే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటీస్లో ఏముంది అనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సబ్జెక్ట్ అని. ఈ సబ్జెక్ట్ ఏంటిదంటే పేమెంట్ ఆఫ్ డియర్నెన్స్ అలవెన్స్ టు ద గ్రామీణ్ డాక్ సేవక్స్ అంటే జీడిఎస్ ఎఫెక్టివ్లీ ఫ్రమ్ 1/1/2024 ఆన్వర్డ్స్. ఏంటిదంటే ఈ డియర్నెన్స్ అలవెన్స్ 50% ఇంక్రిమెంట్ అయింది కదా ఫ్రెండ్స్. ఆ ఇంక్రిమెంట్ వచ్చేసి ఈ మార్చ్ మంత్లో అయింది, బట్ వాళ్ళకు డిఏ వచ్చేసి 1/1/2024 నుంచి ఇస్తామని వాళ్ళు పేమెంట్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను క్లారిటీగా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ నేను ఇంగ్లీష్లో చదువుతాను ఫ్రెండ్స్, మీరు ఒక ఓపికతో వినండి. కాన్సిక్వెంట్ అపాన్ గ్రాంట్ ఆఫ్ అనదర్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ డియర్నెన్స్ అలవెన్స్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ January 1st, 2024 to the central government employees wide government India Ministry of Finance Department of Expenditure OM number date 12/3/24 duly endorsed wide this department letter number PAP dated 13/3/2024 the Gramin Dak Sevak GDS has also become intimated to the payment of dearness allowance to the basic TRCA at same rate as applicable center government employee with effect from 1/1/2024. It has therefore been decided to dearness allowance payable to Gramin Dak Sevak shall be enhanced from 46 to 50% of basic time relevant continuity allowance with effective from 1st January 2024. అంటే ఇక్కడ నేను ఇప్పుడు రౌండ్ అప్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ వచ్చేసి ద గ్రామీణ్ డాగ్ సేవక్ జీడిఎస్ హ్యాస్ ఆల్సో ఇంటిమేటెడ్ టు ద పేమెంట్ ఆఫ్ డిఏ. గ్రామీణ్ డాగ్ సేవక్ కూడా డిఏ అనేది అందరు సెంట్రల్ ఎంప్లాయీస్కి పెరిగిందని కామన్గా తెలిసిందని చెప్పారు. ఇంకా సెంట్రల్ ఎంప్లాయీకి ఏమి ఇచ్చారంటే ఈ డిఏ వచ్చేసి జనవరి నుంచి ఇంక్రిమెంట్ కావాలి, బట్ మార్చిలో అయిందని జనవరి ఫిబ్రవరి మంత్ కూడా డిఏ ఇస్తామని చెప్తున్నారు. దాంతోపాటు జీడిఎస్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వాళ్ళ టీఆర్సీఏలో ఎంత ఉంటుందో దాంట్లో 50% డిఏ అనేది జనవరి మంత్ మార్చ్ మంత్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఎట్ సేమ్ రేట్ హ్యాస్ అప్లికేబుల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/2024. ఇట్ హ్యాస్ దేర్ఫోర్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు ద డియర్నెన్స్ అలవెన్స్ పేబుల్ టు గ్రామీణ్ డాక్ సేవక్స్. ఇక్కడ చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా 50% అని ఇస్తామని చెప్తున్నారు. ఒకసారి మనం బీపీఎం యొక్క శాలరీ చూస్తే బీపీఎంకి వచ్చేసి ఫ్రెండ్స్ 12,000 కదా తన శాలరీ వచ్చేసి. తన శాలరీలో 50% అంటే 50% వచ్చేసి తన శాలరీ 12,000లో 6,000 అనేది తన డిఏ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మార్చ్ మంత్లో తనకు టోటల్ వచ్చేసి 18K శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇంకా ప్లస్సే వస్తుంది ఫ్రెండ్స్, 18K ప్లస్ వస్తుంది. ఎందుకంటే తనకు రూమ్ రెంట్ అలవెన్స్, ఆఫీస్ మెయింటైన్ అలవెన్స్ సంథింగ్ అలా రావడం జరుగుతుంది. తనకు ఇన్సెంటివ్స్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏబీపీఎం చూస్తే ఏబీపీఎంకి వచ్చేసి తన బేసిక్ టీఆర్సీఏ వచ్చేసి 10,000 ఫ్రెండ్స్. లెవెల్ 1గా వర్క్ చేస్తే
10Kకి 50% డిఏ వచ్చేసి 5K అవుతుంది. సో తనకు వచ్చేసి 10K టీఆర్సీఏ 5K డిఏ రావడంతో తనకు 15K అనేది శాలరీ రావడం జరుగుతుంది. సో తనకు 15K ప్లస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తనకు సైకిల్ రెంట్, సైకిల్ అలవెన్స్ అని సంథింగ్ అలవెన్స్ ఇంకా రావడం జరుగుతుంది కదా. సో వాటి అన్ని కలుపుకొని 15K ప్లస్ శాలరీ అనేది ఈ మార్చ్ మంత్లో రావడం జరుగుతుంది. బీపీఎంకి వచ్చేసి 18K ప్లస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఈ బీపీఎంకి వచ్చేసి 15K ప్లస్ శాలరీ అనేది తనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో బీపీఎంకి అయితే ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ ఇస్తారు, ఏబీపీఎంకి అయితే సైకిల్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి అన్ని కలుపుకొని వాళ్ళకు బీపీఎంకి అయితే 18K ప్లస్ రావడం జరుగుతుంది, ఏబీపీఎంకి వచ్చేసి 15K ప్లస్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా సో జనవరి మంత్, మార్చ్ మంత్ కూడా తనకు డిఏ కలిపి ఇస్తే మాత్రం సో శాలరీ అనేది కొంచెం ఇంక్రిమెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో బీపీఎంకి వచ్చేసి మార్చ్ మంత్లో వచ్చేది 18K ప్లస్. సో వాళ్ళకు జనవరి మార్చ్ మంత్ డిఏ వచ్చేసి మ్యాక్సిమం 1 మంత్కి 4% ఇంక్రిమెంట్ అయిందంటే 500 వేసుకున్నా కూడా 1K అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. సో టోటల్గా 19K వస్తుంది. నెక్స్ట్ ఏబీపీఎంకి చూస్తే 15K ప్లస్ సేమ్ యాజ్ యూజ్గా 1K అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది జనవరి మంత్. అదేవిధంగా మార్చ్ మంత్ డిఏ 400 కానీ 500 వేసుకున్నా 1K అవుతుంది. కలుపుకొని మొత్తం 16K ప్లస్ అనేది ఈ మంత్ రావడం జరుగుతుంది. సో ఈ మంత్ బేసిక్ పే స్లిప్ రాగానే నేను ఇంకో వీడియో కూడా శాలరీ స్లిప్ చేస్తాను. సో శాలరీ ఎంత వచ్చింది, ఎంత ఇంక్రిమెంట్ అయింది అనే దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. సో ఇది ఫ్రెండ్స్ జీడిఎస్ అండ్ ఏబీపీఎంకి బీపీఎంకి వచ్చే శాలరీస్, జీడిఎస్ వాళ్ళకు వచ్చే శాలరీస్. సో జీడిఎస్కి వచ్చేసి డైలీ కొంచెం ఇంక్రిమెంట్ అనేది జరగడం జరుగుతుంది. సో ఆల్రెడీ రూల్ 12, 24, 36 కూడా రావడం జరిగింది. సో దానిలోకి వచ్చేసి 12, 24, 36 అనేది ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ వాళ్ళకు శాలరీ కూడా ఇంక్రిమెంట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇలాంటి జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జీడిఎస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.